హలో, నేను తుమ్మ చెట్టుని. మీకెవరికైనా తుమ్మ చెట్టు గురించి తెలుసా, అది ఎలా ఉంటుందో చూసారా అని అడిగితే కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ నా గురించి అంటే తుమ్మ చెట్టు గురించి తక్కువ చేసి మాట్లాడడం మనం తరచూ వింటూనే ఉంటాం. అదేమిటో తెలుసా, తుమ్మ మొద్దు వాడికేం తెలుసు, ఆమె తుమ్మ మొద్దులాగా ఉంటుంది. ఇలాంటి పదాలు ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట మన చెవిలో పడుతూనే ఉంటాయి. కానీ నన్ను, అదే తుమ్మ చెట్టును తక్కువ చేసిన మాట్లాడినంత మాత్రాన నా విలువ తగ్గేది ఉండదు. మనుషులను తుమ్మ చెట్టుతో పోల్చినంత మాత్రాన వాళ్ళ విలువ పోయేదేమీ ఉండదు. తుమ్మ చెట్టు లేని పొలం కానీ, చెరువులు కానీ, కాలవగట్టు కానీ ఉండమనేది అతిశయోక్తి కాదు. తుమ్మ చెట్టును రైతులు ఎంతో ప్రత్యేకంగా వాళ్ళ పొలాల గట్ల మీద పెంచుతారు. తుమ్మ చెట్టు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశం మొత్తం వ్యాపించి ఉంది. తుమ్మ చెట్టు శాస్త్రీయ నామం అకేషియా నిలోటికా. దీన్ని ఇంగ్లీష్లో బాబుల్ అని అంటారు. పంజాబ్లో కికారని, తమిళనాడులో కరువేళమని, ఇకపోతే కర్ణాటకలో గోబ్లీ అని పిలుస్తారు. ఇలా ప్రతి రాష్ట్రంలో తుమ్మ చెట్టుకు రకరకాల పేర్లున్నాయి. తుమ్మ చెట్టులో ఎన్ని రకాలో చెప్పలేదు కదూ, 2 రకాలున్నాయి. ఒకటి తెల్ల తుమ్మ, 2 నల్ల తుమ్మ. ఇప్పుడు మనం నల్ల తుమ్మ గురించి తెలుసుకుందాం. తుమ్మ చెట్టు దృఢమైన కాండంతో బలమైన శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటుంది. ప్రతి శాఖకు చిట్టి చిట్టి ఆకులు, సూదుల్లాంటి ముళ్ళు ఉంటాయి. పసుపచ్చ రంగు పూలు, వేలడంత పొడవు సైజులో లేత రంగులో తుమ్మకాయలు ఉంటాయి. ఇది తుమ్మ చెట్టు స్వరూపం. తుమ్మ చెట్టు చూడ్డానికి అందంగా ఉండదు. చిన్న చిన్న ఆకులు ఉంటాయి, నీడనివ్వదు. చెట్టు నిండా ముళ్ళు ఉంటాయి. మరి ఈ ముళ్ళ వృక్షంతో ఉపయోగాలు ఏమిటా అనే అనుమానం రావచ్చు. అదేమిటో చూద్దాం. తుమ్మ ఆకులు చిన్నగా ఉండడంతో వాటి నీడ పంటల మీద పడకుండా ఉంటుంది. పంటలకు హానికరం కాదు. ఇతర చెట్లు తుమ్మ చెట్టు నీడలో పెరగచ్చు. తుమ్మ చెట్టు ప్రతి భాగం మనకు ఉపయోగపడేదే, కానీ అందులో ఏదీ నిరుపయోగం కాదు. తుమ్మ ఆకులను మేకలు, గొర్రెలు ఇష్టంగా తింటాయి. తుమ్మ కొమ్మలను కొట్టి ముళ్లతో సహా పంటలకు రక్షణగా వేస్తారు. దీన్నే కంచె వేయటం అంటారు. తుమ్మ పువ్వుల మకరందాన్ని తేనెటీగలు పీల్చి తేనెతుట్టను తయారు చేసుకుంటాయి. ఈ తుమ్మ పువ్వులను స్వర్ణ పుష్ప అని సంస్కృత కవులు పిలుస్తారు. ఈ పుష్పాలు నక్షత్రాల్లాగా మెరుస్తూ ఉంటాయి. తుమ్మ చెట్టు కొమ్మలను కొట్టి బాగా ఎండిన తర్వాత వంట చెరుగ్గా వినియోగిస్తారు. అంటే బలమైన కొమ్మలను గొడ్డలి సాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని వంట చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. తుమ్మకాయలు పశువులకు చాలా మంచి పుష్టికరమైన ఆహారం. మేకలు, గొర్రెలు తుమ్మకాయల్ని చాలా ఇష్టంగా తింటాయి. ఇవి తిన్న మేకలు, గొర్రెలు చాలా దృఢంగా, బలంగా ఉంటాయి. తుమ్మ మొద్దుల్ని కొట్టి నాగళ్ళుగా తయారు చేస్తారు రైతులు. బండి తీరాలకి, బండి చక్రాలకి తుమ్మ కాండాన్ని వినియోగిస్తారు.
దృఢమైన శాఖల భాగాలను కత్తిరించి గొడ్డలి, పార, కొడవళ్ళు, సిమెంటు వేసే తాపీలకు పిడులుగా ఉపయోగిస్తారు. తుమ్మ బెరడు తోళ్ల పరిశ్రమలో చాలా బాగా ఉపయోగపడుతుంది. తోళ్లను శుద్ధి చేయడానికి, పదును పెట్టడానికి తుమ్మ బెరడును ఉపయోగిస్తారు. తుమ్మ నుంచి వచ్చే జిగురు ముఖ్యంగా మందుల తయారీలో వినియోగిస్తారు. విదేశాల్లో కూడా దీని ప్రాముఖ్యత చాలా ఎక్కువ. తుమ్మ జిగురు అంటించడానికి బాగా పనికొస్తుంది. చిరిగిన కాగితాలు, పోస్ట్ చేసే ఉత్తరాలు, పార్సెల్ కవర్లు మొదలైన వాటికి బాగా ఉపయోగపడుతుంది. తుమ్మ కట్టెలు, మొద్దులు గృహ నిర్మాణంలో ఉపయోగపడతాయి. గ్రామీణ వాతావరణంలో నిర్మించే ఇళ్లలో తీర్లు, వాసాలుగా, దూలాలుగా ఉపయోగపడతాయి. అంతేకాదు గృహోపకరణాలుగా కూడా తుమ్మకర్ర ఉపయోగపడుతుంది. తుమ్మ కలపతో చేసినవి దృఢంగా ఉంటాయనే ఉద్దేశంతో టేకు తర్వాత తుమ్మ కలపనే ఎక్కువగా వినియోగిస్తారు. కిటికీలు, ఇంటి తలుపులు, బెంచీలు, టీపాయ్, సోఫాలు, మంచాలు, కుర్చీలు ఇలా చాలా వరకు చెక్కతో తయారు చేసిన ప్రతి వస్తువు కూడా తుమ్మ ప్రాధాన్యత ఉంటుంది. తుమ్మ చెట్టు లేత కొమ్మలను పళ్ళు తోముకోవడానికి వినియోగిస్తారు. వీటి చిన్ని చిన్ని ముళ్ళను కూడా పశువులు బాగా నమిలి తింటాయి. తుమ్మ చెట్లను తోటల చుట్టూ, పొలాల గట్టు మీద కంచెగా వేస్తారు. తుమ్మ చెట్లు లేని చోట తుమ్మ కొమ్మలను కొట్టి కంచెలాగా వేస్తారు. దాంతో తోటలకి, పొలాలకి రక్షణ ఉంటుంది. తుమ్మ కలప పడవ తయారీలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. పడవ పైభాగమంతా తుమ్మ కలపతోనే తయారు చేస్తారు. చెరువులో తుమ్మ చెట్లు ఎక్కువగా పెంచుతారు. కోత ఏర్పడి కూడిక రాకుండా ఉండడం కోసం చెరువు మధ్యలో తుమ్మ చెట్లను పెంచుతారు. తుమ్మ వేర్లకు మట్టి అడ్డుపడి నీరు నిల్వ ఉండడానికి తోడ్పడుతుంది. తుమ్మ చెట్టు ఆకులను, వేర్లను, తుమ్మ గింజలను మందుల తయారీలో వినియోగిస్తారు. తుమ్మ చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం. తుమ్మ చెట్టులో ప్రతి భాగం చాలా ఉపయోగకరమైందని రైతులకు తెలుసు. అందుకే ప్రత్యేకంగా వాళ్ళ పొలాల గట్ల మీద తుమ్మ చెట్లను పెంచుతారు. ఇన్ని ఉపయోగాలు తుమ్మ చెట్టు వల్ల ఉన్నాయి కాబట్టే తుమ్మ చెట్టు ఉన్న పొలం ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు రైతుల పొలం గట్ల మధ్య ఉమ్మడిగా తుమ్మ చెట్టు ఉంటే, లేదా గట్టు కానీ ఉమ్మడిగా ఉంటే, ఆ తుమ్మ చెట్ల కోసం అది నాదంటే నాది అంటూ రైతులు గొడవ పడుతూ ఉంటారు. తుమ్మ చెట్టును స్వయం రక్షణ అని కూడా అనొచ్చు. ఎందుకంటే తుమ్మ చెట్టును పెంచడానికి వేరేగా కంచె వేయాల్సిన అవసరం లేదు. తుమ్మ చెట్టు నిండా ముళ్ళుంటాయి కాబట్టి అవే ఆ చెట్టుకు రక్షణ కల్పిస్తుంది. తుమ్మ చెట్లు పెంచడానికి ఎక్కువ నీరు, స్థలం, ఎరువు ఇలాంటివేవీ అవసరం లేదు. తుమ్మ చెట్టుని పరోపకారి అని అనవచ్చు. ఇతర వృక్షాల ఆకులు పెద్దగా ఉండడంతో ఆ నీడలో ఏ చెట్టు పెరగదు. అదే తుమ్మ చెట్టు ఆకులు చిన్నవిగా ఉండడంతో ఈ నీడతో వేరే వృక్షాలు పెరిగే అవకాశం ఉంది. అంటే తాను జీవిస్తూ ఇతర వృక్షాలు ఎదగడానికి ఇది తోడ్పడుతుందన్నమాట. తుమ్మ చెట్టు ప్రాముఖ్యత, తుమ్మ చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్న తర్వాత తుమ్మ చెట్టును మనం తేలిగ్గా అంచనా వేయగలమా? పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు తుమ్మ గురించి లాభాలు చాలామందికి తెలియదు. సరే, ఇప్పటివరకు తుమ్మ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మరి ముఖ్యాంశాలు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.